హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీ రవ్వ దోశ చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఎలా సింపుల్గా రవ్వ దోశను చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ముందుగా దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. 1/2 కప్పు మైదా, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగినటువంటి ఒక ఆనియన్, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగినటువంటి కొంచెం అల్లం, ఒక పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగా ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని పోసుకోవాలి. మీరు కావాలంటే పెరుగు ప్లేస్లో మజ్జిగైనా పల్చటి మజ్జిగ తీసుకొని చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ 3.5 గ్లాస్ వరకు పెద్ద గ్లాస్ తోటి వాటర్ వేసానండి. మీరు చూసి వేసుకోండి. ఇలా చక్కగా చేత్తో కానీ గెరటితో కానీ పిండి ముద్దలు లేకుండా ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు స్టవ్ ఆన్ చేసేసి దోసపెనం పెట్టేసుకొని దోసపెనం కొంచెం హీట్ అయ్యాక ఇలా గెరటితోటి దోశ వేసుకోవాలి. ఇలా దోశలా వేసుకున్న తర్వాత ఆయిల్తో కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ దోశని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, దోశ అనేది చక్కగా కాలింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా దోశలు కూడా ఇలాగే వేసుకొని మీకు నచ్చిన చట్నీతో దేంతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి ఇట్లా ఏం లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా రవ్వ దోశ చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ చట్నీతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా, సాయంత్రం స్నాక్స్ టైంలో అయినా ఇలా చక్కగా చేసి పెట్టేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. మరి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి మరి.